అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. Let us turn to the book of Isaiah chapter 55. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలోకి వద్దామండి. Isaiah chapter 55. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. Here is a great invitation. ఇక్కడ ఒక గొప్ప ఇన్విటేషన్ దేవుడు ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. I will read a few verses and then let's see how the Lord leads. కొన్ని వచనాలు చదువుతాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తారో చూద్దాం. సో దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకేనే ద్రాక్షరసమును పాలను కొనుడి. Come everyone who thirsts, come to the waters, and he who has no money, come buy and eat. Come buy wine and milk without money and without price. Hallelujah. Hallelujah. So this is the greatest invitation. Okay, ఇది ఒక గొప్ప ఇన్విటేషన్. ఈ యొక్క ఇన్విటేషన్, హూ ఇస్ గివింగ్ దిస్ ఇన్విటేషన్? ఇప్పుడు నేను అందరూ జాయిన్ అవ్వండి మీటింగ్ కి జాయిన్ అవ్వండి అని నేను చెప్తున్నాను అని అంటే, చాలా మంది ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ పంపించినప్పుడు, సిస్టర్ మా చుట్టాలకి బాగాలేదు, మా ఫ్రెండ్స్ కి బాగాలేదు అని ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ పంపించినప్పుడు వాట్ ఐ సేస్, కమ్ అటెండ్ ద ప్రేయర్ అని ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ నాలో నేనేమి హీల్ చేయట్లేదు. వెన్ యూ attend to this meeting, we many of us experienced how God is moving in our midst. కొన్నిసార్లు మీరు నోరు తెరిచి మీ ప్రాబ్లం చెప్పకపోయినా మీరు ఉన్న ప్లేస్ లో మీరు ప్రార్థన చేసుకుంటుంటే కూడా హీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అవునా కాదా అండి? అవును అంటే కనుక కెన్ యూ రెస్పాండ్ ఇన్ ద చాట్? మీరు చెప్పకపోయినా, ఇక్కడ మౌత్ ఓపెన్ చేసి చెప్పకపోయినా కూడా God has touched people, God has healed people కదా. Yes, that is the reason why I say attend the meeting, because we don't want to limit Holy Spirit God. We don't want to limit Holy Spirit God. So when you attend, when you pray heartfully, God is meeting people. It's not me who is meeting people. I'm just an instrument here. నేను ఒక జోక్ విన్నానండి. I want to share it. నేను ఆ జోక్ విన్నాను. అదేంటంటే రీసెంట్ గా విన్నాను. ఒక స్కాన్ సెంటర్ కి, ఒక MRI స్కాన్ సెంటర్ కి ఒక ఆయన కాల్ చేసి, అయ్యా మా బాబుని నిలబెట్టి ఫోటో తీసి పంపిస్తాను, తల స్కాన్ చేసి పంపిస్తావా అన్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏంటి ఇంకొకసారి చెప్పండి. I will make my son to stand up and I'll take a photo and send to you, and please scan his head and send it to me. I will deposit the money online, he said. So this guy was confused. Who told you this? Did your doctor say this? Please go and consult your doctor. He said, is it not possible? Or I will make a video call. Can you please scan my son's head and send? Avada andi kudarada? Poni video call chestanu. మా బాబు తల స్కాన్ చేసి పంపిస్తారా అంటే, మీకు ఏమన్నా మైండ్ నుండి మాట్లాడుతున్నారా అన్న? గో అండ్ సీ యువర్ డాక్టర్. చాలాసార్లు అట్లా ఉంటుందండి మన పరిస్థితి. ప్రేయర్ కి రావడానికి కుదరదు, కానీ మీరు ప్రేయర్ చేయండి. If I can do the miracle, I will do it. But it is not in my hands. It's God who has to touch. ఆయన హృదయపూర్తిగా ఎవరు వస్తున్నారో దేవుడు వాళ్ళని తాకుతున్నారు. సో ఇట్స్ లైక్ దట్, ఫోటో తీస్తాను స్కాన్ చేయండి, వీడియో కాల్ చేస్తాను స్కాన్ చేయండి. టెక్నాలజీ హాస్ నాట్ గాన్ టు దాట్ లెవెల్. సో అనారోగ్యంగా ఉండి మీటింగ్ అటెండ్ అవ్వలేకపోతే గాడ్ కెన్ అండర్స్టాండ్, గాడ్ కెన్ రీచ్ టు యూ వేర్ ఎవర్ యు ఆర్. యు ఆర్ ఇన్ ద ప్రిజన్, యు ఆర్ ఇన్ ద హాస్పిటల్, యు ఆర్ ఇన్ ద ICU, యు ఆర్ ఇన్ అ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో సిగ్నల్. God will definitely reach. But this is my request, where 2 or 3 gather in your name, I will be in their midst. When we come together like this, what happens is, we edify our faith and we come in an agreement with one another. ఒకళ్ళనొకళ్ళు agreement కి వస్తాము and we will pray. Hallelujah. So here ఇక్కడ కూడా ఈ ప్రవక్త మాట్లాడుతున్నాడు, దేవుని మాటలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. But see how confidently he is speaking. దేవుడు మాట్లాడే మాటలు ఈ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమని? దప్పిక కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడు. రండి, రూకలు లేకపోయినను ఏమి నీయకును ద్రాక్షరసమును పాలను కొనుడి. Come everyone who thirsts, come to the waters, and he who has no money, come buy and eat. Come buy wine and milk without money and without price. I am so much amazed at this verse. And God is calling people to his market. ఆయన మార్కెట్ కి పిలుస్తూ ఏమంటున్నాడు? whoever is thirsty. దప్పికొంటున్నారా? దాహం వేస్తున్నా? thirst is the greatest and it's the primary need for every human being. బ్రతికి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి దాహం అనేది చాలా అవసరం. చాలా ఈ దప్పిక ప్రతి ఒక్కరికి ఈ దప్పిక అనేది ఉంటది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు దప్పిక ఉంటది. సో దిస్ థర్స్ట్ ఇస్ everybody's need. ప్రతి ఒక్కరికి ఉండేది దాహం.
So this is an open invitation to everyone. ఇది అందరికీ కూడా దేవుడు ఇచ్చిన ఓపెన్ ఇన్విటేషన్ ఏమంటే who ever thirst come to the waters, and he who has no money come buy and eat, come buy wine and milk without money and without price. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, come to the waters, నీళ్ళ దగ్గరికి రండి, బట్ buy wine and milk. నీళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ బై వైన్ అండ్ మిల్క్ ఏంటి? ద ఇన్విటేషన్ ఈస్ టు కమ్ టు ద వాటర్స్ కదా, క్లియర్ గా ఉంది. దగ్గర దప్పిక కొన్ని వారులారా నీళ్ళ యొద్దకు రండి. అలాగే రూకలు లేకపోయినా కూడా ద్రాక్షరసమును పాలను కొనుక్కోండి. నీళ్ళ దగ్గరకు వచ్చి ద్రాక్షరసము పాలు కొనుక్కోమంటున్నాడు. హీస్ ఇన్వైటింగ్ దెమ్ టు ద వాటర్స్ అండ్ ఈస్ టెల్లింగ్ దెమ్ టు బై వైన్ అండ్ మిల్క్. దర్ ఇస్ ద డీపెస్ట్ ట్రూత్ ఇన్ దిస్. టు హోమ్ దిస్ ఇన్విటేషన్ ఇస్ గివెన్? ఎవరికి ఇవ్వబడింది ఈ ఇన్విటేషన్? ఎవరికి ఇవ్వబడింది? గొప్ప వాళ్ళకి ఇవ్వబడిందా? దిస్ ఇస్ ద కింగ్స్ బ్యాంక్వెట్. ఇది రాజు యొక్క భోజనపు బల్ల. ఇది దిస్ ఇస్ ద కింగ్స్ బ్యాంక్వెట్. బట్ టు హోమ్ దిస్ ఇన్విటేషన్ వాస్ గివెన్? టు ద వన్ హూ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ పైసా ఇన్ హిస్ పాకెట్. ఒక చిల్లి గవ్వలు లేని, పాకెట్లో లేని వాళ్ళని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఆ రోజుల్లో యూదులు అనుకునే వాళ్ళు ఓన్లీ రిచ్ పీపుల్ విల్ గో టు హెవెన్ అనుకునేవాళ్ళు. గొప్ప వాళ్ళే పరలోకానికి వెళ్తారేమో అనుకునేవాళ్ళు. ఇన్ దోస్ డేస్ దే యూస్ టు థింక్ దట్ ద ఓన్లీ రిచ్ పీపుల్ విల్ గో టు హెవెన్. అందుకనే ఒక రిచ్ యంగ్ మ్యాన్ హీ కేమ్ టు జీసస్ అండ్ సెడ్, రబ్బీ, యు నో వాట్ షుడ్ ఐ డూ టు గెట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? నేనేం చేయాలి? దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంటే నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు ఏమన్నాడు? ఆయన గొప్పవాడు, మన డబ్బులకేం తక్కువ లేదు, ఆజ్ఞలన్నీ పాటించమన్నాడు, అన్నీ నేను చేస్తూనే ఉన్నాను, అయితే నీ ఆస్తి నమ్మి పేదలకు ఇవ్వమన్నాడు. అంటే అది అతని చేత కాల. He said, love your neighbor as yourself, sell all what you have and feed the poor. He couldn't do that, you know. He was hurt. ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి హీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. హీఈస్ ద ఎగ్జాంపుల్. సో దెన్ అప్పుడు యేసే అన్నాడు, ఒంటె సూది బెజ్జంలోకి వెళ్ళడం ఈజీ ఏమో, కానీ ధనవంతుడు పరలోకానికి వెళ్ళడం ఇట్స్ నాట్ ఈజీ. సో ఎందుకు చెప్తున్నానంటే ధనవంతులు గొప్ప వాళ్ళే వెళ్తారని కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ. నీ డబ్బులు కాదు నాకు కావాల్సింది. ఐ హావ్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్. నీళ్ళ దగ్గరికి వచ్చాము, నీళ్లు మన దాహం తీరుస్తాయి. బట్ వాట్ డస్ వైన్ డూ? ఈ యొక్క ద్రాక్షరసం ఏం చేస్తుంది? ఈ యొక్క పాలు ఏం చేస్తాయి? ద్రాక్షరసము, ఇట్స్ వైన్, ఇట్ గివ్స్ యూ జాయ్. నీ యొక్క ప్రతి అవసరతకి వాటర్, వైన్ అండ్ మిల్క్, ఈ మూడు దేవుడు చెప్తున్నాడు. వాటర్ ఈస్ ఫర్ యూ టు quench your thirst, wine is for you to satisfy your needs, to give you that joy, the milk is for you to give you that nourishment, to make you strong. నిన్ను బలవంతులుగా చేయడానికి. కమ్, నీకు ఏది కావాలి? వాట్ ఈస్ దట్ నీడ్? ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్, కమ్. అండ్ దెర్ ఈస్ అ ప్రైస్ ట్యాగ్ ఆన్ దట్. బట్ ఏమంటున్నాడంటే డబ్బులు ఇవ్వకపోయినా కొనుక్కోండి, డబ్బులు ఇవ్వకపోయినా. బట్ హూ పెయిడ్ దట్ ప్రైస్? హల్లెలూయా. ఎవరు కట్టారు ఆ వెల? మనం ఊరికినే తీసుకోవడానికి, ఊరికినే తీసుకోమంటున్నాడు దేవుడు. హీఈస్ ఇన్వైటింగ్ us to take it for free, but there is someone who paid that price for us. అందుకనే if we go back to chapter 53 and chapter 54, there is amazing verses are here. మనము ఒకసారి చాప్టర్ 53 కి వెళ్దామానండి. 53వ అధ్యాయము ఐజియా చాప్టర్ 53. దీనికి ముందు చెప్పిన వచనాలు ఏమన్నాయంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. Surely he has borne our griefs and carried our sorrows, yet we esteemed him stricken, smitten by God and afflicted. But he was wounded for our transgressions, he was crushed for our iniquities. Ayana naluga kottabaden, he was crushed for our iniquities. Upon him was the chastisement that brought us peace, and with his stripes we are healed. ఎంత అమేజింగ్ హీలింగ్ దేవుడు మనకి ఆ వెల కట్టకుండా దేవుడు మనకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, ద రీజన్ ఫర్ us for this invitation is God is inviting us to take it for free, because there is someone who paid a heavy price for our blessing. మన ఆశీర్వాదం కోసము ఒక వెల చెల్లింపబడింది.
Hallelujah. And he says, all we like sheep have gone astray, and we have turned everyone to his own way, and the Lord has laid on him the iniquity of us all. మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనందరి దోషము యెహోవా అతని మీద మోపెను. Hallelujah. There was greatest need. Lord, I am thirsty. Lord, I don't have a solution for this problem. ప్రభువా, ఈ యొక్క రోగానికి మందు లేదంటున్నారు. ప్రభువా, ఈ యొక్క పరిస్థితికి జవాబు లేదంటున్నారు. Lord, there is no solution, Lord, for what I am going through. I don't see anything, any light shining. I don't see, అసలు ఒక దూరంలో ఉన్న హోప్ అనేది నాకు కనపడట్లేదు ప్రభువా. ఒక నిరీక్షణ అనేది కనపడట్లేదు. I was stuck in a valley. ఒక లోతైన లోయలో కూరుకుపోయినట్టు ఉంది ప్రభువా నా పరిస్థితి అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే, దేవుడు అంటున్నాడు, కమ్ టు మీ, నా దగ్గరికి రండి. ఇట్స్ అ గ్రేటెస్ట్ ఇన్విటేషన్. వై, ఆన్ వాట్ బేసిస్ షుడ్ ఐ కమ్? ఏ ఫౌండేషన్ మీద నీ దగ్గరికి రమ్మంటావు ప్రభువా? ఏ ఫౌండేషన్ మీద ఐ కెన్ గెట్ దట్ హీలింగ్? ఏ ఫౌండేషన్ మీద డబ్బులు ఇవ్వకుండానే వైన్ ఎలా కొనుక్కోమంటావు? ఆన్ వాట్ బేసిస్ షుడ్ ఐ కమ్? హి సేస్, మన కోసము నలుగగొట్టబడిన ఒక ఆయన ఉన్నాడు. హీ పెయిడ్ ఎవ్రీథింగ్ for your blessing, for your healing, for your salvation. Hallelujah. That is the reason why. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, డబ్బులు ఇవ్వకుండానే, నీ దగ్గర డబ్బులు లేవా? He is inviting you to God's market. చిల్లి గవ్వ కూడా లేదా? Lord, I don't have anything in my pocket, Lord. I don't have anything, but God is telling, come. ఏమీ లేవా? Come to me. Come to me. Today, that is the invitation for us all. Lord, I don't have anything. I only have this promise that you have invited me. నన్ను ఇన్వైట్ చేసావు కదా ప్రభువా, ఆ ఒక్క ప్రామిస్ తప్ప నా దగ్గర ఏమి లేదు. కమ్ టు మీ. దిస్ ఈస్ యువర్ ఇన్విటేషన్ టుడే. సో ఇక్కడ 53rd చాప్టర్లో ఇది ఉంది. లెట్స్ కమ్ బ్యాక్ టు 54, 54వ అధ్యాయంలో చూద్దామా. 54. It's such a beautiful chapter. After the cross, సిలువ తర్వాత నీకు నాకు వచ్చిన రెస్టోరేషన్ గురించి 54లో మాట్లాడుతున్నాడు. 54లో ఏమని మాట్లాడుతున్నారు? 7th verse. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించుతిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను. హల్లెలూయా. For a brief moment I deserted you, but with great compassion I will gather you. With great compassion. This is the promise for us because of the cross. సిలువను బట్టి నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించాను. For a brief moment I have deserted you, but with great compassion. Hallelujah. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను. I will gather you. In overflowing anger for a moment I hid my face from you, but with everlasting love I will have compassion on you, says the Lord your Redeemer. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. ప్రభువా, one thing I want to tell you, my dear sisters and my dear brothers, we cannot grow in faith when everything is fine. అంతా బానే ఉంటే ఫెయిత్ జర్నీలో మనం గ్రో అవ్వలేము. We cannot grow in faith. If everything is fine, if you are walking on the red carpet, you don't even need faith. అంతా బానే ఉంది కదా, ఇంకెందుకు faith? We need faith there down in the pit. We need faith in the valley. Hallelujah. Sometimes it looks like God hits his faith. Sometimes it looks like pause. ఒక పాజ్ తీసుకున్నాడా దేవుడు? ఒక పాజ్ ఇచ్చాడా ఈ జర్నీలో? ప్రభువా, I can't hear you, Lord. I don't know what you're speaking to me. అబ్రహాం విషయంలో అంతే అయింది. అబ్రహామా, come on, get up, pack your stuff. I'm going to give you a promised land. Legu, start your journey. Abraham obeyed. He came out of his father's house. He came out of his place. He came out of his familiar position. He came out of his comfort zone, and he started this journey. And along the way, he had faced many things that he literally has to depend upon God. There was famine. కరువు వచ్చింది. ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళొద్దన్నాడు దేవుడు. He came back again he came back. శత్రురాజులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. In Genesis chapter 15 దేవుడు ప్రత్యక్షమయ్యాడు. That was the deepest moment. అబ్రహాము చాలా డీప్
ఒక ఇన్సెక్యూర్ మూమెంట్ లో ఉన్నాడేమో. హీ మైట్ బీ ఇన్ దట్ ఇన్సెక్యూర్ మూమెంట్, హీ మైట్ బీ ఇన్ దట్ ఇన్సెక్యూర్ ప్లేస్ బికాస్ హీ ఎక్స్పోజ్డ్ హిమ్సెల్ఫ్ టు ద ఎనిమీ. ఒక శత్రువులకి ఎక్స్పోజ్ చేసుకున్నాడు, 5 రాజులతో యుద్ధం చేశాడు. సో దే మైట్ కమ్ బ్యాక్ అండ్ అటాక్ హిమ్ ఎనీ టైమ్. దేర్ మైట్ బీన్ కౌంటర్ అటాక్, ఏ కౌంటర్ అటాక్ జరగవచ్చు అబ్రహాం మీద, హూ నోస్. అట్లాంటి టైంలో దేవుడు ప్రత్యక్షమయ్యి, అబ్రహాం ఐఎమ్ యువర్ షీల్డ్. ఆయన మన ప్రొవైడర్, యెహోవా ఈరే, ఆయన యెహోవా రాఫా, యెహోవా షాలోమ్. ఆల్ దీస్ నేమ్స్ ఆర్ వండర్ఫుల్. అద్భుతమైన పేర్ల, ఆ నేమ్స్ లోనే శక్తి ఉంది, ఆ పేరులోనే శక్తి ఉంది. కానీ ఆ టైంలో అబ్రహాంకి కావాల్సింది ఏంటంటే, నేను నీకు కేడెము అబ్రహాం. హల్లెలూయా. కేడెం ఏం చేస్తండి? శత్రువు వేసే బాణాల నుంచి రక్షిస్తుంది. అంటే నీ శత్రువు నిన్ను తాకాలంటే ముందు నన్ను తాకాలి అబ్రహాం. హల్లెలూయా. అబ్రహాం ఐఎమ్ యువర్ షీల్డ్. అంటే ఇఫ్ యువర్ ఎనిమీస్ arrows have to touch you, it have to pass through me. నన్ను దాటి వెళ్ళాలి. I will not allow that to happen to you. So in that deepest moment, God appeared to Abraham and he said, I'm your exceeding great reward. Abraham మైండ్ లో క్వశ్చన్స్ ఉన్నాయి ఆల్రెడీ. నాకేమి ఇచ్చాడు దేవుడు? వాట్ హీ హాస్ గివెన్ మీ. నాకేమి ఇచ్చాడు దేవుడు? ఏమి ఇవ్వలేదు కదా, నాకు పిల్లోడు పుట్టలేదు కదా. I don't have a child. God said he promised that he will give me a child, but I don't have a child. Lord, ఏమిస్తే ఏంటి ప్రభా, నువ్వు కేడమైతే ఏంటి, ఇంకేటైతే ఏంటి, ఐ డోంట్ హ్యావ్ ఎ చైల్డ్ అన్నాడు అబ్రహాం. హీస్ అ ఫాదర్ ఆఫ్ ఫెయిత్, వి షుడ్ నాట్ ఫర్గెట్ దట్, రైట్? అప్పుడు దేవుడు అన్నాడు, ఇతను కాదు నీకు, నా యొక్క సర్వెంట్స్ లో వీళ్ళే వారసులా ప్రభా, నా సేవకుడే వారసుడా, ఈజ్ మై సర్వెంట్, will he inherit what I have? Then God said, no Abraham, as I have promised you, I will give you a son. Hallelujah. Through you, the promised child will come. What a mighty God. Deepest moment. Alan time lo, again in 17th chapter, in 16th chapter in the Bible is the darkest chapter andi. 16th chapter, he did what he supposed not to do. దాని వలన ఈ రోజున ఇన్ని సమస్యలు, హాగర్తో ఇష్మాయిల్ని కనడం వలన. So 16th chapter, he did a mistake again, but still God was silent. He don't know what to do. He was silent. He took pause. 75 years అప్పుడు అబ్రహాం బయటకు వచ్చాడు. 25 years తర్వాత పిల్లలు పుట్టారు, 100th year లో. See how long it took for him. But God has been so faithful. 17th chapter లో God again appears to Abraham. 17వ అధ్యాయంలో ఒకసారి చూద్దామండి. 17వ అధ్యాయం, Genesis chapter 17. God again appears to Abraham and he says, Abraham, when Abraham was 99 years old, the Lord appeared to Abraham and said to him, I am Almighty God. Walk before me and be blameless. And God says, Abraham, I'm going to establish my covenant. 13 years, 15th chapter ki 17th chapter ki immediate గా అయిపోయింది అనుకుంటాం మనం. నిన్న దేవుడు కనపడి అట్లా చెప్పాడు, ఈ రోజు దేవుడు కనపడి ఇలా చెప్పాడు. We think that it happened immediately. No, it took 13 years of silence. God was silent for 13 years. There was a long pause in his conversation with God. Abraham was doing what he was led to do. And then again 99 years అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మేబీ అబ్రహాం అనుకుంటున్నాడు, ఇంకా నాకు పిల్లలు పుడతారా? 99 years, you don't have hope. At that point of time God appeared. ఆయన కణాలు చనిపోతున్నాయి, ఇంకా ముసలివాడు అయిపోయాడు, ఇంకా సారా ఇంకా గర్భం ధరించడానికి శక్తి లేదు ఆమెకి. అలాంటి టైంలో what God appeared and said, అబ్రహాం, నేను సర్వశక్తి కలిగిన దేవుడని, I am the Lord Almighty. I am the Lord Almighty. అబ్రహాం అనుకుంటూ ఉన్నాడేమో, దేవా నేను ఇంకా 99 సంవత్సరాలు, ఇంకా నాకు ఎక్కడ పిల్లలు పుడతారు? ఆ నెక్స్ట్ చాప్టర్ 18th చాప్టర్కి వెళ్తే అక్కడ మామ్రే దగ్గర సారా కూడా నవ్వుతుంది. ఇప్పుడు సారా నవ్వునేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? I am the Lord Almighty. ఆ పేరు తీసుకుంటే చాలు. రిసీవ్ దట్ నేమ్. అబ్రహాం, వాట్ యు నీడ్ ఈజ్ నౌ సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు. 13 years తర్వాత దేవుడు మళ్ళీ ప్రత్యక్షం, అబ్రహాం నువ్వు మర్చిపోయావా? నేను మర్చిపోలేదు ఆ covenant. I made a covenant with you and I'm going to establish this. అబ్రహాం ఏమో మనసులో అనుకుంటున్నాడేమో, Lord, I'm 99 years old. I don't know. All my medical report says no. My condition is worst. I cannot.
అనుకున్నాడేమో. అబ్రహాం, ఐ యామ్ ద ఆల్ మైటీ గాడ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. వాట్ యు నీడ్ ఈస్ మై పవర్. లెట్ మై పవర్ రిజరెక్ట్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ డెడ్. లెట్ మై పవర్ రిజరెక్ట్ ఎవ్రీ డ్రీమ్ దట్ ఇస్ డెడ్. లెట్ మై పవర్ రిజరెక్ట్ ఎవ్రీ హోప్ దట్ ఇస్ డెడ్. ఇట్స్ నాట్ అ ఫేక్ హోప్ దట్ గాడ్ ఇస్ గివింగ్. ఆయన ఫేక్ హోప్స్ ఇవ్వట్లేదండి. హీ ఈస్ గివింగ్ అ హోప్ నాట్ ఓన్లీ ఫర్ హిమ్, ఫర్ హిస్ ఫ్యూచర్ జనరేషన్స్. సో డౌన్ ఇన్ ద వ్యాలీ వీ నీడ్ ఫెయిత్. ఫెయిత్ ఎప్పుడు కావాలి? Not when everything is fine, not when everything is like red carpet walk. No, we need faith when nothing is working out. We need faith when what we are believing has been delaying. మనం నమ్మేది డిలే అవుతుంది, అప్పుడు కావాలి ఫెయిత్. ఎందుకు కావాలి ఫెయిత్? అవర్ ఫెయిత్ షుడ్ బి రూటెడ్. వేర్లు వెళ్ళాలి లోపలికి, ఆ వేర్లు వెళ్ళాలి. రూట్స్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్. మనము కదిలింపకుండా ఉండాలి అంటే ఆ వేర్లు లోపలికి వెళ్ళాలి. It is easy for us to just, believe God when things are easy. But when things are really hard, when things are really hitting at us, that is the time God will wait silently. What you have been thinking, what you have been talking. Hallelujah. దేవుడు అప్పుడు చూస్తూ ఉంటాడు మనం ఏం మాట్లాడుతున్నాం. Sometimes, all that we have is only the promise of God. Only the promise of God. You might not have anything. There is no hope at all. But all that you have is only the promise. That is enough. ఆ ఒక్క వాగ్దానము చాలు to bring you out of that situation. God has never failed and he will never fail you. It's your choice whether you want to hold to that promise or you just want to leave and let go. Hallelujah. సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహాం. ఈ రోజున దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించుతుని, నిమిషం మాత్రము నేను జస్ట్ నా కళ్ళు మూసుకున్నా, నేను దాక్కున్నాను. ఐ హిడ్ మై ఫేస్. బట్ వాత్సల్యముతో, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను. బట్ విత్ గ్రేట్ కంపాషన్ ఐ విల్ గ్యాదర్ యూ. మేబీ యు ఆర్ టైర్డ్ ఇన్ దిస్ ఫెయిత్ జర్నీ. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. God understands your feelings. God understands your emotions. God understands your tears. There is no one who can understand better than God. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలను ఎవరూ కదిలించలేం. వి కెనాట్ మూవ్ మౌంటైన్స్, వి కెనాట్ మూవ్ హిల్స్. బట్ ఒకవేళ అవి తొలగిపోయినా పర్వతాల కంటే స్ట్రాంగ్ గా ఉండేది ఏంటంటే నా కృప. మై గ్రేస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద స్ట్రాంగెస్ట్ మౌంటైన్. హల్లెలూయా. ఒకవేళ పర్వతాలు కదిలించొచ్చేమో గాని నా కృప, నీ మీద నాకున్న కృపని ఎవ్వరూ కదిలించలేరు. ఎవ్వరు. హోల్ నరకం నీకు ఎదురుగా వచ్చినా కూడా దేవుని కృపని నీ మీద నుంచి తీసివేయలేదు. But my steadfast love shall not depart from you, and my covenant of peace shall not be removed, says the Lord, who has compassion on you. నీ యొక్క కోటగోడలు మాణిక్యములతో కడతాడు. I will make your pinnacles of a gate, your gates of rubies, and all your walls with precious stones. I will build your walls with precious stones, and I will lay your foundations with sapphires. Who we can't even think of this kind of houses. Such a luxurious, beautiful house that God is talking about. It's spiritual, in spiritual language. But Lord, na దగ్గర రూపాయి లేదు, వాటర్ కొనుక్కోవడానికి లేదు డబ్బులు అనుకుంటున్నామేమో. God is inviting, come. డబ్బులు లేకపోయినా పర్లేదు, come. All I want is you to come back. నా దగ్గరికి రా. రూకలు లేవా? రూకలు లేకపోయినా కూడా ద్రాక్ష రసం కొనుక్కో, పాలు కొనుక్కో. Eat for free because the price has been paid. The price has been paid for your protection. The price has been paid for the grace that I'm showing upon you. The price has been paid for your peace. The price has been paid for your healing. Hallelujah. The price has been paid. Vela chellinchebadindi. Sometimes when we are walking in faith, we have to keep our emotions aside. Mana yokka feelings, emotions pakkana pettalandi. Mana feelings tho veltunte we can't go a long way. The feelings కి ఎక్కువ వాల్యూ ఇస్తుంటే, our feelings and our faith cannot go together. Sometimes feelings will tell you how long you have to wait. How long? I can't take it anymore. I want to give up. All those feelings. See, look what devil is doing. Look what devil is doing. Your faith will say, look what God is doing. Look at the promise. Look what God is doing. Your feelings will constantly distract you, constantly make you to look at the circumstances, and your feelings will make the promise of God
get dimmer and dimmer over the period of time. If you keep giving weight to your feelings, if you keep giving weight to your emotions, you cannot go a long way. Abraham, what do you have? All I have is only the promise of God. Moses, what do you have? All I have is only the promise of God. God told Moses, go to the Pharaoh, go bring my children back. మోషే చేతులు ఏముందండి? ఒక ముసలాయన, ఒక కర్ర ఉంది. The old man now, he has only a stick. And God told him, go. Lord, are you kidding me? Pharaoh ki సైన్యం ఉంది. Pharaoh has a great army, great chariots, great many soldiers, powerful soldiers. What do you have? I only have that promise that I saw him in that burning bush. On the day he saw God in that burning bush. Today we don't even have that burning bush. All we have to go is go by faith. Moses went, but Pharaoh did not listen to him immediately. 10 times he was rejected. He became a hero, and next minute he became a villain. And that next minute people thought he was a false prophet. దేవుడు పంపించాడంటావేంటి? మాకు ఇంకా వెట్టి చాకరి చేపిస్తున్నాడు ఫరో. నిజంగా దేవుడే పంపించాడా నిన్ను? నిజంగా దేవుడే పంపించాడు. I don't know how he will work, but he said he will bring you out. I don't know how he will work. ఈ బానిసత్వంలోంచి విడుదల చేస్తానని ఫైనల్ బ్లూ ప్రింట్ అయితే ఇచ్చాడు. He will do it. Every step at a time, step at a time, God revealed his plan. Every step at a time, God revealed his plan. Hallelujah. Today you may not have blueprint for all 10 years of your life, but believe God for this day. Be humble enough to agree with his word. Believe God for this day. Believe God for tomorrow. Lord, I don't know. I don't understand. Lord, but I believe you for this moment, Lord. Hallelujah. There are some times when God gives visions and we don't know how it will come, how it will work. Today morning, I was talking to a sister. Okay, sister, I don't know whether she's online. I was talking to her and I saw a vision that, they were believing God for a marriage, for the peace in her marriage and restoration. And there are a few things, and I believe she will share her testimony. You know what I saw? I saw her husband singing a particular song and playing drums, the particular kind of instrument. I said, sister, I saw this about your husband, but right now he's not a he was a backslidden believer, I would say. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ వెనక్కి వెళ్ళిపోయిన బిలీవర్. So we are praying for his salvation also. So I saw this vision, but you have to pray for complete deliverance. I think he did not even ఇంకా a full deliverance రాలేదు, but this is what I saw. అంటే she was so shocked అయిందామె. ఎందుకు అంటే that is the only song he likes, that's the only song he knows, and that's the only instrument he likes, that's the only instrument he used to play when he used to go to church 10 years back or maybe 5 years back. She was so shocked that I don't know, God knows. And she said, sister, this is such a confirmation for me to fuel my faith. Hallelujah. Hallelujah. When God restores, but every day sometimes it's a battle, and God will bring you out because you have kept your burden on him. Aina meeda nee burden vesesa. God will restore it. God will bring you out. God will deliver. He is faithful. ఆయన చెప్తున్నాడు ఇక్కడ, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోటకములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించు వారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానేరదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. హల్లెలూయా. ఆలకించుము. నిప్పులూది తన వృత్తికి తగినట్లుగా పనిముట్లు చేయు కమ్మరిని సృజించి వాడను నేనే, నాశనము చేయుటకు పాడు చేయు వానిని సృజించిన వాడు నేనే. కానీ నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానిని నీవు నేరస్థాపన చేసదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. ఎంత బ్యూటిఫుల్ వర్సెస్ అండి ఇవన్నీ కూడా.
ఆయన ఎంత ప్రేమతో ఎంత ఆ యొక్క కృపతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితో. యేసయ్య దగ్గరికి వచ్చారా, రక్షణ పొందారా? మేబీ యువర్ జర్నీ ఈస్ హార్డ్, మేబీ యువర్ జర్నీ ఈస్ ఇట్స్ గెటింగ్ టఫ్, బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, no weapon that is formed against you will prosper. My grace that is upon you, no one can remove it, no one can move it. It is everlasting grace. Hallelujah. You cannot exhaust the grace of God. You cannot exhaust the grace of God. God understands how tired you are. God understands how tired you are in this journey. But God wants you to exercise faith. God wants you to just believe Him. Believe, 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 believe. విశ్వాసం ఉంచు చాలు. నన్ను నమ్ము చాలు. నా దగ్గరికి రా. Come back to me. విశ్వాసం ఉంచు. Hallelujah. Because the price has already been paid. Already ఆ యొక్క వెల చెల్లించాడు ఆయన సిలువ మీద. So when we go back to God, we go back, Lord, healing kante, ఆ blessings kante, Lord, I want you more than everything. వాటన్నిటికంటే జీవపు ఊట ఆయన నీ దగ్గరికి వచ్చాను ప్రభువా, నాకు నువ్వు కావాలి. ఎవరు ఈ జీవపు ఊట? ఎవరు? Who is this fountain of blessing? Who is this blessing? Jesus Christ himself. అందుకనే నీళ్ళ దగ్గరికి రండి. Come to the waters. He is Jesus Christ. రూకలు ఇవ్వకనే తీసుకోండి నా దగ్గర నుంచి. డబ్బులు లేవా, చిల్లి గవ్వలేదు ప్రభువా నా పాకెట్లో, ఇట్స్ ఓకే. నీ డబ్బులు కూడా నాకు అవసరం లేదా. ఈ ట్రాన్సాక్షన్ ఏంటంటే నువ్వు వచ్చావు అని అంటేనే విత్ ఫెయిత్, విశ్వాసముతో వచ్చావు. దట్ ఈస్ ద కరెన్సీ దట్ హెవెన్ నీడ్స్. పరలోకానికి కావాల్సిన కరెన్సీ ఏంటంటే నీ విశ్వాసమే. హల్లెలూయా. ఇండియా డబ్బులు తీసుకొచ్చే సింగపూర్ లో కొనుక్కోవాలంటే చెల్లవు. వీ హ్యావ్ టు గో టు ఎక్స్చేంజ్ కౌంటర్ అండ్ ఎక్స్చేంజ్ టు సింగపూర్ కరెన్సీ. అట్లాగే ఈ లోకంలో ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినా అవి పరలోకంలో చెల్లవు. ఆల్ దట్ గాడ్ వాంట్స్ ఈజ్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. అప్పుడు then he is saying, no weapon that is fashioned against you will succeed, and you shall confute every tongue that is raised against you in judgment. This is the heritage of the saints of the Lord, and their vindication is from me, declares the Lord. Hallelujah. నాశన పుత్రుని నేనే చేశాను, but there will be my protection upon you. ఇప్పుడు 55వ అధ్యాయానికి వద్దాం. దప్పిక కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి భోజనం చేయండి, కొని భోజనం చేయండి. వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ దట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ us to do here? దేన్ని బట్టి, ఆన్ వాట్ ఫౌండేషన్ గాడ్ వాంట్స్ us to receive all these blessings? ఏ ఫౌండేషన్ మీద మనం ఈ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి? వాట్ డూ వీ హ్యావ్? నా దగ్గర ఏమీ లేదు ప్రభువా. సో గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ హీ సెడ్, ఆయన నామమును మనకిచ్చాడు. ఇదిగో నా నామములో తండ్రిని మీరు ఏది అడిగినా కూడా మీకు ఇస్తాను. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి, మీ ప్రాణముకు సారమైన దాని యందు సుఖింపనీయుడి. వై డు యు స్పెండ్ యువర్ మనీ ఫర్ దాట్ విచ్ ఈస్ నాట్ బ్రెడ్, అండ్ యువర్ లేబర్ ఫర్ దాట్ విచ్ డస్ నాట్ సాటిస్ఫై? Listen diligently to me and eat what is good and delight yourself in that rich food. Why do you spend money when for the futile things? In this life what we need, మనకి ఏం కావాలో అన్ని యేసుక్రీస్తులో ఉన్నాయి. We work, we do everything, we go to job, we do what we are supposed to do to earn living, but our hope, our source is God and God alone. If we don't give that priority to God, దేవునికి ఆ యొక్క ప్రయారిటీ కనుక మనం ఇవ్వకపోతే మనము ఆహారం కాని దాని కొరకు ప్రయాసపడుతున్నాము, అండ్ there is no satisfaction in that. నీ యొక్క జర్నీలో ఆత్మ దాహము అనేది ఒకటి ఉంది. మనకి ఎలాగైతే ఫిజికల్ గా దాహం వేస్తుందో మన ఆత్మకి కూడా ఒక దాహము అనేది ఉంది. చాలా సార్లు డెలిబరేట్ గా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఏది ఉన్నా సరే సాటిస్ఫాక్షన్ లేదు సిస్టర్, అన్ని ఉన్నాయి కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సాటిస్ఫాక్షన్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ బెంచ్ కార్, ఐ హ్యావ్ బిజినెస్. There is one lady I've been counseling and she has bench car, she has everything, but there is no satisfaction. All that she needed is that spiritual thirst. A thirst, నాకు దాహం తీరట్లేదు. Come back to Jesus. చాలా సార్లు కొంతమందికి దాహము వేస్తుంది అని తెలిసిన దాహము వేయనట్టుగా ఉంటారు. They will try everything and waste their time. ఇంకొక మాట కూడా నేను చూపించాను అక్కడ ఇర్మియా గ్రంథంలో ఏమన్నట్టు, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, మీ మీద రెండు నేరములు నేను మోపుతున్నాను. 2 complaints I have against you. You have abandoned the living water. జీవజలపు ఊటనైనా నన్ను వదిలేశారు, మీరు తొట్లు తవ్వుకున్నారు. అది కనీసం ఎంత ప్రయాసపడి దాంట్లో వాటర్ నింపుదాం అనుకున్నా కూడా అది బ్రోకెన్ సిస్టమ్స్, అవి పగిలిపోతున్నాయి, ఆ వాటర్ నిలవట్లేదు. మీరు ఏదైతే మీకు సోర్స్ అనుకున్నారో, ఏదైతే ఇది మీకు సోర్స్ గా పనిచేస్తుంది అనుకున్నారో అది విలువ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే జీవజలపు ఊటనైనా నా దగ్గరికి రాలేదు.
చాలా సార్లు సిస్టర్ ప్రేయర్ చేసుకున్నారా? ఎందుకు సిస్టర్ నాకు అర్థం కావట్లేదు, చాలా ప్రాబ్లం ఉంది, ఐ డోంట్ అండర్స్టాండ్ సిస్టర్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, ఐ డోంట్ నో సిస్టర్, దెర్ ఇస్ నో పీస్ ఇన్ ద హౌస్, there is no peace in my mind, there is no peace in the house, I'm going through this panic attacks, I'm having this constant fear, I'm living under this fear. Sister, are you spending time in prayer? And again ankondi, sister, job sister, morning nunchi night daka, I don't have time. My dear brothers and sisters, if we don't build our spiritual life now, we cannot build. We have to take time to prioritize. We have to take time to discipline ourselves. ఎందుకంటే విలువైనది మనకి, విలువైనది దేవుడు ఇస్తున్నాడు, విలువైనది డబ్బులతో కొనలేని దీవెనలు ఇస్తున్నాడు. He is giving us blessings that we cannot buy with money. డబ్బులతో కొనలేని దీవెనలు ఇస్తున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే జస్ట్ రండి, దాహం తీర్చుకోండి, కమ్ సిట్ విత్ మీ. యు నీడ్ లవ్. మనందరికీ ప్రేమ కావాలి, ఫ్రెండ్స్ కావాలి, రైట్? వీ నీడ్ ద రియల్ లవ్, ట్రూ లవ్. వీ నీడ్ ట్రూ కంపానియన్. వీ నీడ్ సమ్వన్ హూ కంఫర్ట్స్ us. మనల్ని ఆదరించే వాళ్ళు కావాలి, కానీ మనుషుల దగ్గర దొరకదు. వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు గాడ్. హీస్ ఆస్కింగ్ us come, but we don't have time for him. All the problems arise from there. మన టైం లేకపోవడం దగ్గర నుంచే. డబ్బులు లేవు పర్వాలేదు, అట్లీస్ట్ టైం ఉంది కదా. యూ డోంట్ హ్యావ్ మనీ, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ యూ హ్యావ్ టైం. కమ్ టు మీ, కమ్ టు మీ. ఐఎమ్ ద లివింగ్ వాటర్స్. అందుకనే మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం యోహాను సువార్త 7వ అధ్యాయం. ఆల్ హూ థర్స్ట్ కమ్ టు మీ. తప్పిక కోరిన వారులారా నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. Whoever is thirsty, come to me, and from his belly the living waters will flow. What a great promise. It's an open invitation for all of us. There are many people who are thirsty, but they don't want to come to Jesus. There are many people who are thirsty. At the end of the day, they are thirsty people. ఇంటికొచ్చి రూమ్ లో తలుపేసుకొని భయంకరంగా ఏడ్చే వాళ్ళు ఉన్నారు. Instead of praying, they watch movie. Instead of praying, they go night out with friends. Instead of praying, they go and get drunk. Why? To satisfy their thirst, but it is not the true solution. ఆ మూమెంట్ లో అది దాహం తీరుస్తుందేమో గానీ it is not true solution. God is inviting us to come. అందుకని ఇక్కడ ఒక మాట ఉంది, ఏమనుందంటే 6th verse చదువుతున్నానండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. ఆయన అన్ని చేశాడు. అందరి దోషము ఆయన మీద మోపాడు. మీ దోషం ఆయన మీద మోపాడు. నీకు రావాల్సిన శిక్షకు పరిహారముగా యేసయ్య మీద మోపాడు. He took your iniquity. He took the chastisement of your peace. He took your punishment. He has done the job. And he said, I have an open invitation. నీ మీద వాత్సల్యము చూపిస్తున్నాను అన్నాడు. గొప్ప వాత్సల్యము. With great compassion, I'm calling you. It's a public demonstration ఆయన చేస్తున్నాడు. And now he says, నేను నీకు సమీపంగా ఉన్నాను. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. మనకెంత బ్లెస్డ్ ప్రివిలేజ్ అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బ్లెస్డ్ ప్రివిలేజ్ అంటే, మనం ప్రార్థన చేసి కన్నీరు కారుస్తా ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో దేవుడిని అడిగినప్పుడు మొట్టమొదటిగా ఆయన సమాధానాన్ని ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా ఆన్సర్ మనకి ఇస్తాడు అనే గుండె ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన ఆన్సర్ ఇస్తాడు. He strengthens us first. He comforts us and he will give. హల్లెలూయా. విశ్వాసంలో ఆయనే బలపరుస్తున్నాడు. పాత నిబంధనలో వాళ్ళకి ఆ ప్రివిలేజ్ లేదు. They don't have that privilege. They don't have that privilege. They don't have Holy Spirit inside them. We have Holy Spirit, God, constantly speaking to us. Constantly. If we make time for Holy Spirit, మనము కనుక టైం తీసుకొని ప్రార్థన చేస్తే, టైం తీసుకొని డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టి ఆ ఇంటిమేట్ మూమెంట్ లో కనుక వెళ్తే, God will speak to us amazingly. హల్లెలూయా. కొన్నిసార్లు ఆయన సైలెంట్ గా ఉన్నాడు అని అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. హీ విల్ గివ్ యూ దట్ స్ట్రెంగ్త్, హీ విల్ గివ్ యూ దట్ ఫెయిత్. ఆయన ఇస్తాడు ఫెయిత్ ని. ఫెయిత్ కూడా ఆయన ఇవ్వాల్సిందే, ఆ స్ట్రెంగ్త్ కూడా ఆయన ఇవ్వాల్సిందే. దెర్ ఇస్ నథింగ్ దట్ బిలాంగ్స్ టు అస్. ఆయన ఇవ్వాల్సిందే. మనం ఏం చేయాలంటే ఆయనను వెదకాలి. హౌ? సీక్. ఎలా వెదకాలి? హౌ వీ షుడ్ సీక్. ఎట్లా వెదకాలి అంటే, ఈ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాలా? ఆయన ఎక్కడో కనపడకుండా దాక్కున్నాడని వెదకాలా? హౌ టు సీక్ హిమ్? ఈస్ హీ హైడింగ్ సమ్వేర్? షుడ్ వి చేంజ్ అవర్ జియోగ్రఫికల్ లొకేషన్? నో, వీ హ్యావ్ టు సీక్ హిమ్ త్రూ అవర్ మైండ్ అండ్ అవర్ హార్ట్. హల్లెలూయా. మన మనస్సులో ప్రతి ఆలోచన ఆయన మీద నిలపాలి. ప్రతి ఆలోచన. హౌ టు సీక్ హిమ్? ఈ సమస్య వచ్చింది, యు ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్.
but your mind is, you're not able to focus, always going back to the wrong thoughts, going back to the broken relationship. ఈ మనసంతా ఆ యొక్క broken relationship కి వెళ్ళిపోతుంది, going back to that rejection వెళ్తుంది. Take some effort to put it on God. Take some effort to put your mind on the promises of God. Train your mind to put it on the promises of God. Get hold of him. Hallelujah. Possess him. Possess him. దేవా నువ్వు నావాడు, దేవుణ్ణి సొంతం చేసుకో. ఈ వాటర్ నాది అని ఎలా సొంతం చేసుకుంటాం? హౌ కెన్ వి మేక్ దిస్ వాటర్, ఈ జీవ జలము నాది అని ఎలా సొంతం చేసుకుంటాం? మనము తాగాలి. హల్లెలూయా. ఎండిపోయిన పెదాలు, ఎండిపోయిన శరీరము, ఎండిపోయాము, దాహం తీరట్లేదు. బట్ హౌ టు పొసెస్ హిమ్? టేక్ ద వాటర్ అండ్ డ్రింక్. తాగాలి మనం, ఆయనని అనుభవించాలి, ఆయన వాగ్దానాలను సొంతం చేసుకోవాలి. అది ఇల్యూజన్స్ కాదు, అది ఎడారిలో ఉన్న యాత్రికునికి ఎండమావులు కావవి, నీటి మడుగులు. హల్లెలూయా. దే ఆర్ నాట్ జస్ట్ ఎన్ ఇల్యూషన్, they are real water that quenches the thirst of a pilgrim who is walking in the desert. He is Jesus. Sister, I'm doing all that, but I don't see my breakthrough. Let's see what God has for us. యెహోవా మీకు దొరుకు కాలమందు వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. Let the wicked forsake his way and the unrighteous man his thoughts. Let him turn to the Lord that he may have compassion on him, and to our God, for he will abundantly pardon. He will abundantly pardon. He will abundantly pardon. ఆయన బహుగా క్షమించును. తలంపులు మెయిన్ ఇక్కడ, మన తలంపుల్లోనే we will go back. ఇక్కడ the root problem is our thoughts, the root problem is our mind. మనం విశ్వాసంలో ముందుకు వెళ్ళాలా లేకపోతే వెనక్కి వెళ్ళాలా అనేది మన మైండ్ లో డిసైడ్ అవుతాం. మనకి హీలింగ్ మన సొంతం ఈ యొక్క ఆలోచనలు, డాక్టర్ చెప్పిన మాటలు ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి, లేకపోతే అనవసరంగా రిజెక్షన్ మాటలు ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి, మనల్ని ఎవరో తిట్టిన మాటలు ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. God is telling, no, I have compassion on you. You come to seek me, I'll break the bondages. I will give you that deliverance. Now let us take an effort to put our mind on God. ఇక్కడ ఒక మాట ఉంది, for my thoughts are not your thoughts, neither are your ways my ways, declares the Lord. Hallelujah. Here God wants us to understand, నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. My thoughts are not your thoughts. Lord, I want you to fit in my thoughts. I want you to fit in my situation. I want you to fit in my mind. నేను అనుకున్నట్లుగా నాకు డెలివరెన్స్ కావాలి, నేను అనుకున్నట్లుగా ప్రభువా నా ఆలోచనలు పనిచేయాలంటే దేవుడు అంటున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన ఆలోచనలు నాకు నీ పట్ల ఉన్నాయి. I want you to fit in my thoughts. హల్లెలూయా. నీవు నా ఆలోచనల్లో నా మైండ్ ద్వారా నువ్వు ఆలోచించు. Instead of asking me to come down to your thoughts, you come and fit in my thoughts. Hallelujah. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, for as the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts. దేవునికి ఉన్నతమైన తలంపులు పర్టికులర్ పర్సన్ కి చెప్పాడా అండి? పర్టికులర్ ఈ కొంతమందికి ఈ స్టేటస్ అందరికి కాదు అని చెప్పాడా? నో. God has no partialities. దేవునికి పార్షియాలిటీ లేదు. This promise is open for everyone who comes to him. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే దాహం తీర్చుకోవడానికి వస్తారో, ఫర్ ఎవ్రీవన్, ఎవరైతే యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఫర్ ఆల్ ఆఫ్ us, దీస్ ఆర్ ద వర్డ్స్. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీరు అనుకుంటున్నారేమో, లార్డ్, హౌ am I going to do this? How am I going to overcome? నేను ఎలా ఓవర్కమ్ చేస్తాను ప్రభువా ఈ సమస్య? How am I going to establish? How am I going to come out of this situation? I don't have any hope. But you know what God is telling? This is your blueprint. నేను నీకు ఒక blueprint ఇస్తున్నాను. Sometimes it may not match to what you're going through. నువ్వు వెళ్ళేదానికి ఆ దేవుడి చిన్న blueprint కి అసలు ఎక్కడ సంబంధం లేనట్టుగా ఉండొచ్చు. The final blueprint దేవుడు ఇస్తున్నాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో అంత ఉన్నతమైన తలంపులతో నేను నీ పట్ల కలిగి ఉన్నాను. You know, for as the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts. అలాంటి ఆలోచనలు నాకు నీ పట్ల కలిగి ఉన్నాయి.
ఈ ఒక్క లాస్ పట్టుకొని ఆలోచిస్తున్నా, సంథింగ్ యూ హ్యావ్ లాస్ట్, ఏదో పోగొట్టుకున్నావు, దాన్నే పట్టుకొని ఏడుస్తున్నావా? యు ఆర్ క్రయింగ్ ఓవర్ దట్. నో, గెట్ అప్, కమ్ టు మీ, కమ్ ఆన్, గెట్ అప్ ఫ్రమ్ దేర్, గెట్ అప్ ఫ్రమ్ దట్ రిజెక్షన్. లార్డ్, ఐ ఓన్లీ హ్యావ్ ప్రామిస్. అబ్రహాంకి ఏముందండి? వాగ్దానము మాత్రమే ఉంది. ఆల్ దట్ హీ హ్యాస్ ఇస్ ప్రామిస్. ఆ ప్రామిస్ ఏం చేశాడో తెలుసా అబ్రహాం? హీ బిల్ట్ అన్ ఆల్టర్. బలిపీఠాన్ని కట్టాడు. ప్రభువా, నాకు వాగ్దానమే ఉంది, బిల్డ్ అన్ ఆల్టర్ విత్ దట్. దేవునికి అబ్రహాంకి మధ్యలో, ఆ దీవెనలకి అబ్రహాంకి మధ్యలో, ఫ్రమ్ దట్ డెస్టినేషన్ బిట్వీన్ అబ్రహాం, there was an altar. Hallelujah. Instead of complaining, instead of giving up, instead of going back, Lord, I want to go back, but where do you want to go back? There is no solution in this world. Naomi was there in Moab. There was no solution in that world. She lost everything in Moab. She had to come back to God. దేవుని దగ్గరకు వచ్చింది. నన్ను నయోమి అని పిలవద్దు అనింది, మారా అని పిలవండి అనింది. Don't call me Naomi. But she came. That's what God says. Come. He come అనే మాట అండి. Come. Whether you came or not, that's what God wants. He don't want to see how empty you are. He don't want to see how broken you are. He don't want to see how dried up you are. నువ్వెంత ఎండిపోయావు, ఎంత ఎంటీగా ఉన్నావు. That's what, అది చూడట్లేదు దేవుడు. నువ్వు నా దగ్గరికి వచ్చావా లేదా, నన్ను వెతుకుతున్నావా లేదా. యెహోవా దొరకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయన వెతుకుడి. There will come a time where he will not be found. ఇంకా సంఘం ఎత్తబడిన తర్వాత, that is the hopeless time. ఇది ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. యేసయ్య దగ్గరికి కొంతమంది వచ్చారు, పరిసయ్యులు వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు. దే కేమ్ టు అరెస్ట్ హిమ్. దే కేమ్ టు అరెస్ట్ హిమ్. యేసయ్య ఏమన్నారు తెలుసా వాళ్ళతో? మీరు నన్ను వెతుకుతున్నారు కదా, ఇంక కొంతకాలం అయిన తర్వాత నేను మీకు కనబడను. ఐఎమ్ గోయింగ్ టు ద వన్ హూ సెంట్ మీ. నన్ను పంపిన వాని దగ్గరికి నేను వెళ్తున్నాను, నేను మళ్ళీ మీకు కనబడను. మీరు నన్ను వెతుకుతారు కానీ నేను మీకు కనబడను. యు విల్ సర్చ్ ఫర్ మీ, బట్ యు కెన్ నాట్ ఫైండ్ మీ. యు కెనాట్ లే యువర్ హ్యాండ్ ఆన్ మీ. నీ చేతులు నా మీద వేయలేరు. You cannot find me. కానీ ఇంకొక గుంపు మనుషులు ఉన్నారు అక్కడ, చేపలు పట్టుకునే జాలరులు. వాళ్ళకి అసలు చదువు రాదు, ఏం రాదు. వీళ్ళేమో రబ్బీస్ దగ్గర ట్రైనింగ్ పొందిన పరిసయ్యులు. వీళ్ళేమో ఇంకొక గ్రూప్ వాళ్ళు ఉన్నారు, చేపలు పట్టుకునే జాలరులు. వాళ్ళకి ఏం తెలియదు. దే డోంట్ నో ఎనీథింగ్. వాళ్ళ వైపు తిరిగి దేవుడు అంటున్నాడు, మీ హృదయాలు ఎందుకు కలవర పడిస్తున్నారు? కొంచెం కాలం మీకు దూరం అవుతున్నాయి. Again I will come back to you. There was one group of people, God said, you will search for me, but you will not find me. But to another group of people, God turned and said, don't let your heart be troubled. Don't let your heart be troubled. I am with you. For a moment I'll go, but I will come back to you. I'm going to prepare a place for you. నేనుండు చోట మీరును ఉండేలాగా నేను తీసుకెళ్తాను. వీళ్ళకేమో నేనుండు చోటకి మీరు రాలేరు అన్నాడు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి చెప్పాడు, you cannot come where I'm going. But another group, he said, we will stay together forever. నేనుండి చోటన మీరును కూడా ఉంటారు. I will send you a helper. I will send you a helper. I will send you a comforter. మీకు ఆదరణకర్తని పంపిస్తాను, హెల్పర్ని పంపిస్తాను. He will be there with you forever. He will teach you. He will lead you into all truth. He will help you to sustain in the journey that you are going. నిన్ను సస్టైన్ చేసి నీ ఫెయిత్ ని ఎంపవర్ చేయడానికి నేను ఒక అడ్వకేట్ ని పంపిస్తున్నాను నీ పక్షాన. For as the rain and the snow come down from heaven and do not return there, but water the earth, making it bring forth the sprout, giving seed to the sower and bread to eater, so shall my word be that goes out from my mouth. It shall not return to me empty, but it shall accomplish that which I pursue, and shall succeed in the thing for which I sent. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనం భుజించడానికి ఆహారమును కలుగుటకై అది చిగురించి వర్ధిల్లు చేయను, అలాగే నా నోట నుంచి వచ్చు వచనము ఉండును. అట్లాగే నా నోట నుంచి వచనం ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. ఎవరు సంతోషముగా బయలు? Who will go with joy? For you shall go out in joy and be led forth in peace. ఎవరండి వీళ్ళు? రూకలు లేకుండా వచ్చిన వాళ్ళు, డబ్బులు లేకుండా వచ్చిన వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు సంతోషంగా బయలు వెళ్తారు. Why? Because we came to him.
మీరు సంతోషంతో బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. Instead of the thorn shall come up the cypress, instead of the briars shall come up the myrtle, and it shall make a name for the Lord, an everlasting sign that shall not be cut off. Lord, I came thirsty. Lord, I came penniless. I don't have money. Lord, I don't have money in the sense I don't have the resources. I came to you empty. ఎంటీగా వచ్చాను ప్రభా నీ దగ్గరికి, నా దగ్గర ఏమీ లేదు ప్రభా. బట్ అవర్ ఫైనల్ ఎండ్ ఇస్ దిస్. అక్కడ ఒక బ్యూటిఫుల్ వాటర్ సైకిల్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వర్షము హిమము ఆకాశము నుంచి ఎట్లాగ భూమి మీద పడి, వర్షము హిమము ఆకాశ, how the rain and the snow come down from heaven and do not return there but water the earth, making it bring forth the sprout, giving seed to the sower and bread to the eat. ఎంత బ్యూటిఫుల్ గా కంపేర్ చేశాడంటే ఇక్కడ నాకు ఇష్టమైన మాట ఏంటంటే, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. ఫర్ my word, so shall my word be that goes out from my mouth. It shall not return to me empty, but it shall accomplish that which I purpose and shall succeed in the thing for which I sent. The word of God will not return to him without accomplishing the purpose. దేవుని యొక్క వాక్యము అది దాని పంపిన కార్యము నెరవేర్చకుండా మళ్ళీ దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళదు. ఈ వచనం బట్టి పడతామండి. దేవుని యొక్క వాక్యము దాని పంపిన కార్యము నెరవేర్చకుండా తిరిగి వెళ్ళదు. హల్లెలూయా. The word of God is like water, is like the rain, is like snow. It will not return to him void without accomplishing its purpose. దేవుడు చూడండి, ఆయన రాజు, ఒక రాజు మాట్లాడాడు, నేను చెప్పానంటే జరుగుతుంది అంతే. ఇఫ్ వి వాంట్ టు అండర్స్టాండ్ క్రిస్టియానిటీ, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కింగ్డమ్. రాజ్యము అంటే మనం అర్థం చేసుకోవాలి, ద కింగ్డమ్, కింగ్డమ్, కింగ్డమ్. దేవుని రాజ్యములో మనం ఉన్నాము. రాజు నియమాలు మారవు. ద లాస్ ఆఫ్ గాడ్ విల్ నాట్ చేంజ్. పరిస్థితులు మారాలి కానీ రాజు ఒక మాట ఇచ్చాడంటే జరగాల్సిందంతే. ఇట్స్ ద లా, ఇట్స్ ద రూల్ ఆఫ్ ద కింగ్. ఆయన రాజ్య పరిపాలన కింద ఉన్నాం. ఎట్లాగైతే ఆ యొక్క వర్షము భూమిని తడిపి విత్తనం ఇవ్వకుండా మళ్ళీ రాదో, అట్లాగే నా మాటలు ఎక్కడైతే విడుదల చేయబడతాయో, ఏ పరిస్థితులు అయితే విడుదల చేయబడతాయో, అది రాజు మాటలు. మనం ఆ యొక్క రాజ్యాన్ని, రాజుని మనం అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కింగ్డమ్ అండ్ ద కింగ్. వేర్ ఎవర్ మై వర్డ్స్ ఆర్ రిలీజ్డ్. ఎంత శక్తి అంటే దేవుని వాక్యానికి. నిరాకారముగా ఉన్న భూమిని చూసి, ఆకారం లేని దాన్ని చూసి, ఒక శూన్యముగా ఉన్న దాన్ని చూసి ఆకారంని సృజించిన మాటలు, అదే మాటలు ఇచ్చాడు ఆయన మనకి ఈ రోజున. ద సేమ్ వర్డ్స్ హీ గేవ్ టు యు అండ్ మీ అండ్ సెడ్, నీ ఆకారం లేని జీవితానికి ఒక ఆకారాన్ని సృజించుకోమన్నాడు. అదే వాగ్దానాలు ఇచ్చాడు. ఇఫ్ వి లెర్న్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ ఒక సీజన్ ని ఎలా మారుస్తాడండి రైతు, హౌ హీ విల్ చేంజ్ దట్ సీజన్. మా భూమి అంతా అలాగ ఎండిపోయి ఉంది అని చెప్పి కూర్చొని ఏడుస్తా ఉంటే ఏమి రాదు. వాట్ హీ డస్, విత్తనాలు విత్తి హీ వాటర్స్. విత్తనాలు విత్తాలి ఫస్ట్, తర్వాత వాటర్ చేయాలి. అట్లానే మన జీవితం ఇలాగుంది అని ఏడవటం కంటే, టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి వాగ్దానం ఒక సీడ్. టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సో ఇన్ టు దట్ ఏరియా. స్పీక్ ద వర్డ్, స్పీక్ ద వర్డ్, స్పీక్ ద వర్డ్. వాగ్దానం మాట్లాడుతూ ఉందాం. ఏదో జస్ట్ ఒక ప్యారెట్ లాగా కాదు, నమ్ముతాం. నమ్మి మాట్లాడినప్పుడు రక్షించబడతాడు. నమ్మి మాట్లాడినప్పుడు we receive, by believing and speaking we receive that healing. నువ్వు మాట్లాడుతున్నావు కదా దేవుని వాగ్దానాలు. who is witnessing? Holy Spirit God is witnessing. దేవుని ఆలోచనలు నీ ఆలోచనలు ఒక్కటై వచ్చినాయా? ప్రభువా, విశ్వాసం అంటే 2 కళ్ళు ఉండకూడదండి, ఒక్క కన్నే ఉండాలి. మనకి న్యాచురల్ గా 2 ఐస్ ఉన్నాయి కదా, కానీ స్పిరిచువల్ గా మనకు ఒక్క కన్నే ఉండాలి. యు అండర్స్టాండ్? నాట్ ఈవెన్ 2 ఐస్ అంటే అంత స్ట్రిక్ట్ గా ఉండాలి. లార్డ్, ఐ విల్ నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఈ వాగ్దానాన్ని చూస్తాను. నా ప్రార్థన నీవు విన్నావు అని నేను ఎరిగిన ఎడల. చూడండి ఇక్కడ, మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల. అండ్ ఇఫ్ యు నో దట్ హీ హియర్స్ us in whatever we ask, we know that we have the requests that we have asked of him. Deep down inside your heart you will have that assurance. ప్రార్థన చేశాను, God will do it. దేవుడు ఇస్తాడు.
ప్రార్థన చేశాను, దేవుడు ఇస్తాడు. దెర్ విల్ కమ్ అ జాయ్ ఇస్తాడు దేవుడు. సిస్టర్ పరిస్థితి మారలేదు, అట్లానే ఉంది. బట్ డీప్ ఇన్సైడ్ యువర్ హార్ట్ యు హ్యావ్ అ సీక్రెట్ ఇన్ఫర్మేషన్. హోలీ స్పిరిట్ గాడ్, హీ విల్ గివ్ యూ దట్ ఇన్ఫర్మేషన్. డోంట్ వరీ. నువ్వు ప్రార్థన చేసావు కదా, దేవుని చేతిలో పెట్టావు కదా, నిష్ఫలముగా ఆయన వాక్యము వెనక్కి రాదు. కీప్ బిలీవింగ్, కీప్ రిసీవింగ్, కీప్ స్పీకింగ్ ద ప్రామిస్. దేవుని యొక్క ప్రేమ, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, the love of Father, the grace of our Lord Jesus Christ, and the communion of the Holy Spirit be with us now and forever. Amen and amen.